బీహార్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ సీట్లకి 2 దశల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న రిజల్ట్స్ రానున్నాయి. అసలు షెడ్యూల్కి ముందే రాష్ట్రమంతా పార్టీల నేతలు ఓ రౌండ్ చుట్టేగా ఇప్పుడు కీలకమైన డేట్లు కూడా వచ్చేయడంతో మరోసారి గేర్ మార్చనున్నారు. నవంబర్ 22తో బీహార్ ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ముందు చెప్పినట్టుగానే నవంబర్ 22లోపే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావటానికి తగిన ఎన్నికల ఏర్పాట్లు చేసింది. బీహార్లో ఈసీ షెడ్యూల్తో రాజుకున్న ఎన్నికల వేడి. 2 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేసిన పార్టీల నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశలుగా జరగనుండగా 2 దశల్లో ఎన్నికలు జరగనుండగా నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. తొలి దశ ఎన్నికలకు ఈ అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ల పరిశీలన తర్వాత 20న నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగా తొలి దశ నోటిఫికేషన్ ఇచ్చిన స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే రెండో దశ ఎన్నికలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా అక్టోబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 21న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. రెండో దశ నోటిఫికేషన్ ఇచ్చిన స్థానాలకు నవంబర్ 11న రెండవ దశ పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. బీహారులో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 14 లక్షల మంది కొత్త ఓటర్లు అని సీఈసీ చెప్పగా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. బీహార్లో భారీ ఎత్తున ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలు జరగడం, ఇందులో ఈసీ పాత్రపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలతో బీహార్ రాజకీయంగా వేడెక్కగా సోమవారం ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో అది మరో స్టేజ్కి చేరింది. మరోవైపు బీహార్తో పాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్, జమ్మూ కశ్మీర్, ఒడిశా, జార్ఖండ్, మిజోరం, పంజాబ్, రాజస్థాన్లోని ఒక్కో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నవంబర్ 11నే జరగనున్నాయి.